హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. మేము మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా సిద్దిపేట, కరీంనగర్ ఈ రెండు జిల్లా మధ్య ఏరియాలోనే ఈ వ్యవసాయ భూములు అనేది డీల్ చేస్తాం. కాబట్టి కరీంనగర్, సిద్దిపేట ఈ రెండు జిల్లాల మధ్య ఏరియాలో ఎవరైనా భూమిని కొనాలి అనుకుంటే తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మేము మా యూట్యూబ్ ఛానల్లో పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. ఖచ్చితంగా ప్రతి వీడియోలోనూ భూమి ఎక్కడ ఉంటుంది, ఎంత రేటు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్క విషయం అందులో చెప్తాను. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి, లైక్ కొట్టండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్. ఈ భూమి 2 ఎకరాలన్నర భూమి ఇది. ఈ భూమి స్వభావం ఎర్ర నేల, ఎలాంటి పంటలకైనా అనువైన నేల. పొలానికైనా మనకు మొక్కజొన్న కానీ, పల్లి కానీ ఇలా ఎలాంటి పంటలకైనా అనువైన నేల. అదేవిధంగా మామిడి తోటలకైనా, ఏ తోటకైనా, ఫామ్ ఆయిల్కైనా, ఇప్పుడు ఫామ్ ఆయిల్, మామిడి తోట ఇలా ఏ తోటకైనా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి హైట్ మీద ఉంటుంది. వాటర్ ఇట్లా ఏం ఆగాయి, నీళ్ళు ఇట్లా వరదలు, కాలువల నుంచి వచ్చే నీళ్ళు ఇట్లా ఏం లేవు. కాబట్టి తోటలకు కూడా అనువైన నేల ఇది. ఈ 2 ఎకరాలన్నరకు ఈ బావి ఉంది. ఈ బావి పొత్తులో బావి, అంటే మొత్తం 5 ఎకరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఈ 2.5 ఎకరాలకు ఇంకో 2.5 ఎకరాలకు కలిపి ఉంటుంది. ఈ బావి పొత్తులో ఉంటుంది కానీ మధ్యలో ఉంటుంది. మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ 2.5 ఎకరాలు బావికి అటు, 2.5 ఎకరాలు ఇటు ఉంటుంది. మధ్యలో ఉంటుంది బావి. మనకు బావిలో పొత్తు ఇస్తారు. ఈ బావిలో ఫుల్ నీళ్ళు ఉంటాయి. ఇప్పటికి కూడా వాళ్ళు మొన్న యాసంగి పంట కూడా వీళ్ళు పొలం వేయడం జరిగింది. ఇప్పటికి కూడా మళ్ళీ పొలానికి ప్రిపరేషన్ చేశారు. కాబట్టి మనకు నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ 2.5 ఎకరాలకు ఈజీగా మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. తోట వేసుకున్నా, పొలం వేసుకున్నా, ఎలాంటి పంటలు వేసుకున్నా నీళ్ళకైతే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ భూమి కరీంనగర్ జిల్లాకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు వచ్చే ఫస్ట్ టోల్గేట్ రేణిగుంట టోల్గేట్ వస్తుంది. కరీంనగర్ నుంచి వస్తున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ టోల్గేట్ దాటిన తర్వాత వచ్చే గుండ్లపల్లి స్టేజ్ అక్కడి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే మన కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళే దారికి గుండ్లపల్లి అనే స్టేజ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న విలేజ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడున్న బీటీ రోడ్కి 300 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు దీని ముందున్న దారి మంచి రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఆ దారి ఏమో విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ ఉన్న మట్టి దారి, అంటే విలేజ్ నుండి ఇంకో విలేజ్కి వెళ్ళే మట్టి దారి, అంటే పాత పూర్వం నక్షకున్న దారే. మనకు దారి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి దారి ఉంటుంది. ఆ దారికి కూడా మంచి ఫేసింగ్ ఉంటుంది. 2 ఎకరాలన్నరకు కూడా సూపర్ ఫేసింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఈ 2 ఎకరాలన్నరలో కూడా సగం చేసుకోవచ్చు. అంటే ఎకరం చిల్లర చేసుకోవచ్చు. అంత మంచి ఫేసింగ్ ఉంటుంది. అంటే ఎవరైనా ఇద్దరు తీసుకున్నా కూడా సగం చేసుకోవచ్చు అన్నమాట. అంత మంచి ఫేసింగ్ తోటి అంత మంచి ఆకారంలో ఉంటుంది ఈ భూమి. ఈ భూమి రైతు దగ్గర ఉంది. రైతు దగ్గరనే ఉంది. వాళ్ళు ఎకరానికి 38 లక్షలు చెప్తున్నారు. కొంచెం రేటు విషయంలో తగ్గే అవకాశం ఉంది. 38 లక్షలకు ఎకరం అంటున్నారు. కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. ఈ భూమి అని కాదు, మీరు ఎక్కడ భూమి కావాలనుకున్నా ఒకసారి వచ్చి చూడండి. చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు ఒక్కసారి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ టీంని కలిసినట్టయితే మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ల్యాండ్ని మీకు చూపించగలుగుతాం. అందులో మీరు ఏదైనా భూమి నచ్చితే ఆ భూమి యొక్క పేపర్స్ కానీ, రేటు విషయంలో కానీ అవన్నీ తర్వాత మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి చూడండి. చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు ఇంకా భూముల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. మా వీడియోస్లల్లో మేము ల్యాండ్స్ ఎలా డీల్ చేస్తాం, అంటే ల్యాండ్స్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలా ఉంటాయి, ఎక్కడ భూమి ఎంత రేటు ఉందనేది ప్రతి ఒక్క విషయం మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కాబట్టి మీరు మా వీడియోని పూర్తిగా చూడండి. మీరు మా ద్వారా భూమిని కొన్నట్టయితే, అంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా మీరు భూమిని కొన్నట్టయితే అగ్రిమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్నీ మేము ఖచ్చితంగా చూసుకుంటాం. అంటే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఫ్యూచర్లో కనీలు వేయించడం కానీ, మనకు అంటే బౌండరీస్ వేయించడం కానీ, బౌండరీస్ విషయంలో కొలతలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఫ్యూచర్లో. అదేవిధంగా పేపర్స్ పరంగా కానీ ఎలాంటి పాత పేపర్స్ ఎలా ఉండాలి, ఏముండాలి అందులో ఇవన్నీ ఖచ్చితంగా మేము చూసుకుంటాం. కాబట్టి మీరు మా ద్వారా భూమిని కొన్నట్టయితే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మేము చూసుకుంటాం.
అయితే మీరు చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒకసారి వచ్చి కలవండి, కలిసి మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్ని చూడండి. చూస్తేనే మీకు కూడా ప్రతి ఒక్క ల్యాండ్ మీద ఎక్కడ ఎంత రేట్ ఉందన్నది, ఎలా ఉంటుందన్నది అవగాహన వస్తుంది. కాబట్టి ఒకసారి వచ్చి చూడండి. ఇప్పుడు మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.